హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు ఒక అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా తన పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేశాడు. అంతేకాదు, ఈ సినిమాతో తేజ తెలుగులో 100 కోట్ల షేర్ సినిమాలు ఉన్న హీరోలలో 8వ హీరోగా నిలవబోతున్నాడు. నిజానికి బాహుబలి సినిమాతో ప్రభాస్ ఈ లిస్టులో మొదటి హీరోగా జాయిన్ అయ్యాడు. ప్రభాస్ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఆ తర్వాత కన్నడ హీరో యష్ మాత్రమే తెలుగులో 100 కోట్ల సినిమాలు చేసిన హీరోలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ 7గురు తర్వాత తెలుగులో 100 కోట్ల షేర్ సాధించిన హీరోగా తేజ సజ్జా అవతరించబోతున్నాడు. ఇప్పటికీ హనుమాన్ టికెట్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయంటే ఈ సినిమాకు క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమేర థియేటర్లు తక్కువగా ఉండటం సినిమాకు కొంతవరకు మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ జనవరి 25వ తేదీ వరకు సరైన సినిమా లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగానే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా తెలుగులో 50 కోట్ల షేర్ సాధించింది. రెండో వారం మొదటి వారం కంటే ఎక్కువ వసూళ్లు నమోదవుతున్న నేపథ్యంలో రిపబ్లిక్ డే వచ్చేలోపు 100 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 100 కోట్ల హీరోల లిస్టులో తేజ కూడా త్వరలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.